హాయ్ బ్రో. హాయ్ హాయ్ జై మహేష్ బాబు అని కమెంట్ చేసి చూడండి. జై మహేష్ బాబు అని కమెంట్ చేసి చూడండి. భయ్య ఇప్పుడు మహేష్ బాబు అన్న బర్త్డే వస్తుంది, ప్లస్ మహేష్ బాబు అన్న ప్లస్ రాజమౌళి గారి కలిపి చేసే సినిమా కూడా వస్తుంది కదా, అంటే స్టార్ట్ కాబోతుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎలా అంటే బ్రో ఒకటి చెప్పాలి, ఒకటి నిజం ఒప్పుకోవాలి. ఎవరు ఫ్యాన్ అయినా ఏ ఫ్యాన్ అయినా నిజం ఒప్పుకోవాలి. ఇప్పుడు అందరు ప్యాన్ ఇండియా వెళ్తున్నారు కానీ హాలీవుడ్ రేంజ్లో అప్పుడే రాజకుమారుడు ఆ టైంలోనే మన మహేష్ అన్నకి వచ్చిందంట. అంటే నేను విన్నా, మరి అది నిజమా కాదనేది లేదు. ఎందుకంటే ఆ కట్అవుట్ ఆ స్మార్ట్ ఒప్పుకోవాలి. కొన్ని ఇప్పుడు ఎవరు ఫ్యాన్ అనేది కాదు, నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం అనేది మాట్లాడాలి. మనిషి పుట్టినోడు ఎవడైనా నిజం అనేది మాట్లాడాలి. ఆ రేంజ్లో అప్పుడే హాలీవుడ్ సినిమాలు ఆఫర్ వచ్చినాయి. బట్ అప్పుడే నేను చేయను తెలుగు సినిమా అంటే ఇష్టం అని, అంత ఫ్యాషన్ నా తెలుగు సినిమా మా నాన్న ఇట్లా చేసిండు. అంటే మంచి, ఎందుకంటే ఆయన సినిమా పరంగా చూసుకోండి, పర్సనల్ విషయంగా చూసుకోండి, అంటే ఎంతోమంది గుండె ఆపరేషన్లు చేయించిన ఒక రియల్ హీరో అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి కట్అవుట్ని నేను అనుకున్నా తీస్తే, అంటే నా ఒపీనియన్, వేరే వాళ్ళ చేతిలో పడితే బిస్కెట్ చేసేస్తారు మహేష్ అన్న సినిమాని అనుకున్నా. బట్ ఎవరి చేతిలో పడాలో, ఎవరి చేతిలో సినిమా వస్తే ఇండియన్స్ భూకంపాలు వస్తే అలాంటి డైరెక్టర్తో పడ్డప్పుడు ఎలా ఉంటుంది? ఒక లెజెండరీ యాక్టరు, ఒక లెజెండరీ డైరెక్టరు ఇద్దరు కలిస్తే, సో మన తెలుగు సినిమా ఇది కదా అనే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వీళ్ళిద్దరు తోడ్పడుతున్నారంటే, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా, ఒక సినిమా లవర్గా, ఒక అందరు హీరోని అభిమానించే ఒక వ్యక్తిగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఆ సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఇక నెక్స్ట్ లెవెల్ అంటే ఎవరు అవునన్నా కాదన్న ఇదైతే ఒక నిజం. ఇప్పుడు వరకు మన బాహుబలి, ఈ పుష్ప, నెవర్ వ్యూ అన్నీ అయినాయి కదా, దీని తర్వాత కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకో విజువల్ వండర్ అని ఈ ఇద్దరు కాంబినేషన్లో చూపించబోతున్నారు. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అండ్ మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అందరికీ. పండగ చేసుకోండి. మురారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన మూవీ మహేష్ బాబు అని అన్నలో చెప్పాలంటే అలనాటి ఆ సాంగ్ నుంచి ఆ మూవీ అయితే నేను ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు చిన్నప్పుడు. ఈగర్లీ నేను కూడా అడ్వాన్స్గా బర్త్డే అందరికీ ఎంజాయ్ చేసుకోండి. మురారికి నేను కూడా చూడబోతున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. సో ఇలాగే కాదు, సినిమాలోనే హీరో కాదు, నిజ జీవితంలో ఎంతోమంది డబ్బులు లేక హార్ట్ ఆపరేషన్ చేయించిన ఒక రియల్ హీరో అని కూడా చెప్పొచ్చు. సో మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి, ఇండియన్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అందరు యాక్టర్ ఆయన అందరి తరపు నుంచి వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. సో మహేష్ బాబు అన్న అంటే కూడా తగ్గేదేలే. థ్యాంక్ యూ.